దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని యొక్క సన్నిధిలో మనకి ప్రయోజనకరమైనవి ఏవి అని చెప్పుకున్నాం. మన జీవితాల్లో దేవుడు మనకి ప్రయోజనకరమైనవిగా చీకటి కంటే వెలుగు, అజ్ఞానం కంటే జ్ఞానం అనేది, దేవుని ఉపదేశం అనేది, మరి ప్రేమతో కార్యములు చేయగలిగేటువంటి విశ్వాసం అనేది, మరి దేవునిలో ఉన్నటువంటి ప్రయాస అనేది, దేవుని యందు సత్క్రియలు అనేవి మన జీవితాలకి ప్రయోజనకరమైనవి చెప్పుకున్నాం. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే ప్రయోజనకరము కానివి కూడా ఉన్నాయి. ప్రయోజనకరమైనవి మాత్రమే కాదు కానీ ప్రయోజనకరము కానివి కూడా ఉన్నాయి. కనుక ఆ ప్రయోజనకరము కానటువంటిది కాకుండా ప్రయోజనకరమైన వాటిని మనం అనుసరించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకొరగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యంలో ప్రయోజనకరము కావని చెప్పినవి కొన్ని ఉన్నాయి. అవి మొట్టమొదటిగా మనం చూస్తే అధికమైన మాటలు అనేవి ప్రయోజనకరము కావు అని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తూ ఉంటే అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. ఎందుకంటే చాలా మంది కళలు అంటా ఉంటారు. స్వప్నాలు అంటే ఏంటి? కళలు. ఆ కళలు ఏవయ్యా అంటే పనికిరాని కళలు, పగటి కళలు అంటా ఉంటారు కదా. పగలొచ్చిన కళలు అవి ఎప్పుడు కూడా నెరవేరవు. అయితే దేవుని యందు మనం కలగనాలి. ఎలాగా? యోసేపు లాంటి కలగనాలి. యోసేపు జీవితంలో ఆయన కళలు దేవుడు నెరవేర్చాడు. యోసేపు కళలు దేవుడు నెరవేర్చాడు. అలాగే దేవుని భక్తులు కొందరు కన్నటువంటి కళలు దేవుడు వారికి నెరవేర్చారు. ఎందుకంటే ఆ కళలు అధికమైన కళలు కాదు. ఆ కళలు దేవుని ద్వారా ఇవ్వబడ్డాయి. వారి జీవితాలకి నడిపింపు కొరకు దేవుడు వాటిని అనుగ్రహించాడు. అవి వాళ్ళకి ప్రయోజనకరమైనవి. కానీ అధికమైనటువంటి కళలు అవి నిష్ప్రయోజనం అని చెప్తా వచ్చాడు. కొంతమంది కూర్చొని కళ్ళగంటానే ఉంటారు. అవన్నీ కూడా నిష్ప్రయోజనము. వాటితో పాటు ఏమన్నాడు? అధికమైన మాటలు నిష్ప్రయోజనమైనవి అని చెప్పాడు. అధికమైనటువంటి మాటలు అవి పనికిరాని మాటలు, అవన్నీ కూడా ఉపయోగపడేవి కావు. ఎందుకని? పనికిరాని మాటలు అంటే ఎక్కువైనటువంటి మాటలు ఎవడు కూడా ఎండు కదండి. ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే ఏమంటారు? అన్నీ ఏమంటారు? సోది చెబుతున్నాడు, లేకపోతే డబ్బా కొడుతున్నాడు, అవునా? లేకపోతే ఎంత సొమ్ము చెబుతున్నాడు అని చెప్తూ ఉంటారు. కనుక అధికమైనటువంటి మాటల్లో సారం అనేది ఉండదు. కనుకనే మన జీవితాల్లో మనము అధికమైన మాటలు కలిగినటువంటి వారంగా ఉండకూడదని దేవుడు చెప్తా వచ్చాడు. ప్రసంగిలోనే 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును, ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అగును అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఎక్కువ మాటలు పలికేవాడు బుద్ధిహీనుడు అవుతాడట. కనుక బుద్ధిహీనత అనేది అది ప్రయోజనకరమైనది కాదు. అందుకొరకే మనము అధికమైన మాటలు కలిగి ఉన్నటువంటి వారంగా ఉండకూడదు. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనం ముందు ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. ప్రవాహం అంటే ఏంటి? ఆగకుండా వెళ్ళేది కదా. ప్రవాహం అంటే ఆగకుండా వెళ్ళే నీటిని ప్రవాహం అంటారు. అలాగే ఇక్కడ యోబు గ్రంథంలో రాస్తున్నాడు కదా, ప్రవాహం లాగా వెళ్తా ఉన్నటువంటి మాటలకి ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఇది యోబు దగ్గరకి తన స్నేహితులు వచ్చినటువంటి వారు యోబుని చూసి మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఆ యోబుతో అన్నారు, ఇదిగో నువ్వు ఎందుకు విస్తారమైన మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకు హెచ్చుగా మాట్లాడుతున్నావు? ఆ మాటలన్నీ కూడా ప్రయోజనకరం కాదు. నువ్వు ప్రవాహం లాగా మాట్లాడే ప్రతి మాటకు కూడా నువ్వేం చేయాలంట? ప్రత్యుత్తరం ఇవ్వాలి. దానికి ఉత్తరం ఇవ్వాలి, అంటే తిరిగి సమాధానం ఇవ్వాలి. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడికి నువ్వు సమాధానం ఇవ్వాల్సిన వాడుగా ఉన్నావు అని చెప్పేసి యోబు స్నేహితులు యోబుతో మాట్లాడుతూ వచ్చారన్నమాట. అందుకే యేసు ప్రభువు కూడా ఒక మాట చెప్తా వచ్చాడు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 36వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన మాటలను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును అని చెప్తాడు అన్నాడు ఇక్కడ. కనుక విస్తారమైన మాటలు అనేవి ప్రయోజనకరమైనవా కావా? అవి ప్రయోజనకరమైనవి కావు.
అందువల్లే మనం ప్రయోజనకరము కానటువంటి వాటిని జరిగించకుండా మనము జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు. సామెతల్లో జ్ఞాని కూడా అదే మాట అంటా ఉంటాడు. 10వ అధ్యాయం ముందు 19వ వచనం చూడండి. విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు అన్నాడు. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే దోషం ఉంటుందట. కొద్దిగా మాట్లాడేవాడు ఏమవుతుంది, వాడు కొద్ది మాటలే కనుక వాడు చెప్పాల్సిన అనుకున్నది అందులో వచ్చేస్తుంది. అందులో ఒకేసారి చెప్తాడు కనుక ఎక్కువ పర్యాయాలు మాటలు దొరలకుండా ఉంటాయి. కానీ విస్తారంగా మాట్లాడుతూ ఉంటే ఏమవుద్ది, ఎక్కడో చోట అదేమవుతుందట, దోషం కలుగుతుంటే చెప్పినటువంటి దానికే కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది, చెప్పిన దానికే వ్యతిరేకం అవుతూ ఉంటుంది. అందుకొరకే మనం ఎప్పుడు కూడా విస్తారమైన మాటలు కలిగినటువంటి వారంగా ఉండకుండా మనం ఎప్పుడు కొద్ది మాటలు కలిగిన వారంగా ఉండాలి. పౌలు చెప్తా ఉంటాడు, మీ మాటలు ఎలా ఉండాలట, ఉప్పు వేసినట్టుగా సారము కలిగి ఉండాలి అని చెప్పారు. మన మాటలు ఉప్పు వేసినట్టు సారము కలిగి ఉండాలి. అంతేగాని విస్తారమైనటువంటి లేదా అధికమైన మాటలు కలిగినటువంటి వారమై మన జీవితాల్లో ప్రయోజనకరముగా దాన్ని మనం పోగు చేసుకోకూడదని దేవుడు ఇక్కడ మొట్టమొదటిగా సెలవిస్తా వచ్చాడు. మరొకటి చూసినట్లయితే ఏవి మనకి ప్రయోజనకరంగా కాకుండా ఉంటాయి అంటే అబద్ధపు మాటలు అని చెప్పుకున్నాను. అబద్ధపు మాటలు ఇర్మీయా గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనం. అంటే ఏంటి, అవి పనికిరాని అని చెప్తా వచ్చాడు. అబద్ధంగా చెప్పేటువంటి మాటలు ఎప్పుడు కూడా పనికిరావు. అందువలన మనము మరి అబద్ధపు మాటలు కాకుండా నిజమైన మాటలు పలకాలంటున్నాడు. ఆ నిజమైన మాటలు పలికినప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. అబద్ధపు మాటలు మాట్లాడటం వల్ల అది నిష్ప్రయోజనం అవుతుంది అన్నమాట. ఆ నిష్ప్రయోజనమైనటువంటి మాటలు మన జీవితాల్లో లేకుండా, అబద్ధం అనేది మన జీవితాల్లో లేకుండా మనం నడవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 9-10 వచనాల్లో, వారు తిరుగుబడి జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము వినలోని పిల్లలు, వారట మాయా దర్శనాలు కంటా ఉన్నారు, అబద్ధపు మాటలు పలుకుతా ఉన్నారు. ఆ అబద్ధపు మాటలు పలుకుతూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యం ఏదయ్యా అంటే, మాట్లాడే వారిని మాట్లాడొద్దని, మంచి మాటలు చెప్పేవారిని మంచి మాటలు చెప్పొద్దని, నిజంగా దర్శనాలు చూసేవారిని అంటే నిజమైనటువంటి దర్శనం కలిగినటువంటి వారిని అలాగ చూడొద్దని చెప్తూ వారిని మరి త్రోవ తప్పించేవారుగా ఉన్నారు అని ఇక్కడ చెప్తా వచ్చాడు అన్నమాట. వారిని త్రోవ తప్పిస్తా ఉన్నారు. వారు తిరుగుబాటు చేసేటువంటి జనులట, అబద్ధములు ఆడేటువంటి పిల్లలు. పరుషమైన మాటలు మాతో పలకవద్దని చెప్తారు. మృదువైన మాటలే మాతో పలకండి. మృదువైన మాటలు అంటే ఏంటి, తేనెతో కూడిన మాటలు అంటారు కదా, తేనె మాట. ఆ మాటలు మాతో పలకండి అని చెప్తా ఉన్నారు. కోపంతో కూడిన వద్దు. మాకెప్పుడు కూడా మంచి మాటలు అంటే మా హృదయాలకి నెమ్మది కలిగించేవి, లేకపోతే మా హృదయాల్లో కోపం రాకుండా బాధ కలగకుండా ఉండే మాటలు మాట్లాడండి అని వారు మరి చెప్తా ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లలైనటువంటి ఇశ్రాయేలు గురించి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తా వచ్చాడు. మరి మరొక మాట గమనిస్తే ఇర్మీయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 13-14 వచ్చాను చూడండి. అందుకు నేను, అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షేమము కలగదు, ఈ చోటును నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధమును ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనములను, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయించు ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇర్మీయా వచ్చి చెప్తున్నాడు, అయ్యో వాళ్ళు మరి ఆ ఖడ్గం చూడలేదయ్యా, క్షామం వచ్చిందని చెప్పినా కానీ దాన్ని వినట్లేదయ్యా,
ఇదిగో ఈ చోటు మాకు స్థిరంగా సమాధానంగా ఉందని వాళ్ళ ప్రవక్తలు చెప్తున్నారు ప్రభు అని చెప్పి దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు కదా, వారు ఎవరయ్యా అంటే వారు నా నామమున అబద్ధములు ప్రకటించేవారు. నేను వారిని పంపలేదు, వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు. అయితే వారు మాటల మరి ఎలాంటి అయ్యా అంటే అబద్ధముతో కూడినవి అని చెప్తున్నారు. తమ హృదయాల్లో పుట్టినటువంటి వంచనతో కూడినటువంటి ప్రకటనలు వారు చేస్తూ ఉన్నారు. అందువలన అబద్ధములాడేటువంటి మాటలు దేవుని యొక్క సన్నిధిలో మనకు ఎప్పటికి కూడా ప్రయోజనకరము కావు అని చెప్తా వచ్చారు. అబద్ధం ఆడే మాటలు ప్రయోజనకరమైనవిగా ఉండవు. కనుక అబద్ధపు మాటలు కాకుండా సత్యమైనటువంటి వాటినే పలకాలి. అందుకని యేసు ప్రభు వారు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. అయితే ఆయన అనేక పర్యాయాలు ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు సత్యం చెబుతున్నావంటే నేను చెప్పేది సత్యమే అని చెప్పాడు. నేను చెప్పే మాట సత్యం అని చెప్పాడు. సత్యము, ఎందుకంటే నేను అబద్ధం ఆడజాలను వాడను అంటున్నాను. కనుక మనము కూడా అబద్ధపు మాటలు కలిగి ఉంటే అవి మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉండవు అని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా వచ్చు. మరొక విషయాన్ని మనం చూస్తూ ఉంటే ఏది మనకి ప్రయోజనకరంగా ఉండదయా అంటే, దేవుడు లేకుండా ఉన్నటువంటి ఆస్తి కూడా ప్రయోజనకరం కాదు. దేవుడు కలిగి ఉంటే అది ఎంతో ఆశీర్వాదం, కానీ దేవుడు లేకుండా ఉన్నటువంటి ఆస్తి వారికి ప్రయోజనకరం కాదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రసంగి 5:11 ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అవుదురు, కన్నులారా చూచుటే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి. చాలు, ఏమన్నాడు ఇక్కడ? ఆస్తి ఎక్కువైనప్పుడు ఏమవుతుందట? దాన్ని భక్షించేవారు ఎక్కువైపోతారు. ఆస్తి ఎక్కువైంది కాబట్టి భక్షించేవారు ఎక్కువైపోతారు. ఆ భక్షించేవారు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే వారు చూస్తూనే ఉంటారు కానీ ఏమి కూడా చేయలేరు. అవునా? ఏమన్నాడు ఇక్కడ? వారు చూస్తూ ఉంటారు కానీ ఏమీ చేయలేరని చెప్తున్నాడు. అందువలన ఆ ఆస్తి ద్వారా వాళ్ళకి ఏమీ ప్రయోజనము అని అంటున్నాం మనం. ఆ ఆస్తి ద్వారా వారికి ఏమి కూడా ప్రయోజనం లేదు. అయితే ఆస్తి గలవారు దేవునికి ఇష్టమైన వారు కాదు అని చెప్పట్లేదు. అంటే దేవునికి ఇష్టం లేని వారు కాదు. ఆస్తి పరులు దేవునికి ఇష్టమైన వారే. దేవుడు బైబిల్లో ఆయన నమ్మినటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. ఆయన నమ్మిన వారిని ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అతనికి గొప్ప ఆస్తినిచ్చాడు. గొప్ప ఆస్తినిచ్చాడు. ఆ తర్వాత అనేక మంది భక్తులు సొలొమోను దేవుడిని నమ్మాడు, అతనికి గొప్ప ఆస్తినిచ్చాడు. ఇలాగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు భక్తి కలిగినటువంటి వారందరికి కూడా దేవుడు గొప్ప ఆస్తినిచ్చాడు. అయితే ఆ ఆస్తి ఉన్నంతసేపు ఏముద్దయ్యా అంటే భక్షించేవారు ఎక్కువ అవుతూ ఉంటారు. కానీ అయితే ఇక్కడ మరి దానివల్ల ఏమవుద్దట? వాడు ఎలాంటి ప్రయోజనం లేదంటున్నాడు. ఆస్తి పరునికి తన ఆస్తి వల్ల ఉపయోగము ఏమి లేదు. మనకు ఆస్తి ఉందంటే అది ఉపయోగపడాలి. అందుకనే విస్తారమైన ఆస్తి కలిగి ఉండటం కంటే కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండటము అదెంతో మేలు అని చెప్పాడు. ఇక్కడ ఎంత ఆస్తి ఉన్నా కానీ ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదంటున్నాడు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదట. మనం చూస్తూ ఉంటే సంపాదించుకున్నటువంటి వారు అనేక మంది బైబిల్లో కూడా ఉన్నారు. వారు సంపాదించుకున్న దానిని బట్టి వారికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. మనం ఆకారం గురించి చూస్తూ ఉంటాం. మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21 నుంచి మనం గమనిస్తే ఆకారం గురించి రాయబడింది. ఆస్తిని సంపాదించుకున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, చిన్నారి వస్త్రాలని, వెండి బంగారాన్ని సంపాదించుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనం పొందలేదు. దానివల్ల నష్టం కలిగింది. కారణం ఏంటి? దేవుడు లేకుండా దాన్ని సంపాదించుకున్నాడు. ఆకానేమో మంటల్లో మరి కాల్చివేయబడ్డాడు, తన సంతానము, తన యొక్క కలిగిన సమస్తము కూడా. కారణం ఏంటంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఉపయోగపడలేదు. ఎలీషా ఏం చెప్పాడు? నీ ఆస్తి నాకేముందయ్యా, నూనె పోరుకో, నాకు అక్కర్లేదు, వెళ్ళిపోమని చెప్పాడు ఆ యొక్క నయమానుని. ఆ నయమాను వెళ్ళిపోతా ఉంటే గెహాజీ ఏం చేశాడు?
ఆశ కలిగి పరిగెత్తి వస్త్రాలు, వెండి, బంగారం తెచ్చుకున్నాడు. అవి ఎలా తెచ్చుకున్నాడు? దేవునితో తెచ్చుకున్నాడా? దేవుడు లేకుండా తెచ్చుకున్నాడు. దేవుడు లేకుండా తెచ్చుకున్నాడు. బైబిల్లో కొంతమంది దేవుడు అని చెప్పాడంటే మీరు యుద్ధానికి వెళ్ళండి, యుద్ధం చేసిన తర్వాత దోపుడు సొమ్ము తెచ్చుకోమని చెప్పాడు. ఆ దోపుడు సొమ్ము ఏంటి? దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది ప్రయోజనకరమైందే. అలాగే మనం చూస్తూ ఉంటే మరి ఆకాన్ తర్వాత గెహాజీ ఎలాగైపోయాడు? అందుకనే బైబిల్ రాస్తున్నాడు కదా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని చెప్తున్నారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదట. అందుకే విస్తారమైన ఆస్తి ఉన్నప్పటికీ కూడా అది మనకి ప్రయోజనకరం కాదు. అయితే విస్తారమైన ఆస్తి ఉందంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనలో ఉంటే మనకు ఎంత ఆస్తి సంపాదించుకున్నా కానీ అది ప్రయోజనకరమే అవుతుంది. అబ్రహాంకి విస్తారమైన ఆస్తి ఉంది. ఓ దినాన దేవుని దగ్గర చెప్పాను, ఇంత ఆస్తి ఇచ్చావు, ఏం ప్రయోజనం అయ్యా నాకు? ఇంత ఆస్తి ఇచ్చావు ఎందుకని? అది దేనికి పనికిరాదు నాకు. ఎందుకని? సంతానం లేదు. అప్పుడు దేవుడు చెప్పాడు కదా, అదంతా నీకు ఎందుకు ఇచ్చావు అంటే, నీకు సంతానం ఇస్తాను కాబట్టి నీకు ఇచ్చాను. నీ సంతానాన్ని ఎలా చేస్తానంటే ఆకాశపు నక్షత్రాల్లాగా, భూ సంబంధమైన సముద్రపు ఇసుకరేణువులాగా చేస్తాను, రాజులు వస్తారు అని చెప్పాడు దేవుడు. అలాగా దేవుణ్ణి కలిగి ఆస్తి కలిగినటువంటి అబ్రహాం యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు లేకుండా ఆస్తి కలిగినటువంటి వారి జీవితాలు దుర్భరం అయిపోయింది. అందుకనే ఆస్తి అన్నది దేవుడు లేకపోతే అది ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. కీర్తనలో 119వ కీర్తనలో కూడా 36, 37 వచ్చినాడు చూడండి, ఏమన్నాడు ఇక్కడ? లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయము త్రిప్పుము, వ్యర్థమైన వాటిని చూడక నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము అని చెప్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూడక ఏం చేయమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడక దేని వైపు నడవాలట? దేవుని యొక్క మాటల వైపు నడవాలని చెప్పారు. వ్యర్థమైన వాటిని చూడకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో ముందుకు నడిచే వారంగా ఉండాలని చెప్తున్నాడు. కనుకనే వ్యర్థమైనవేవయ్యా అంటే దేవుని వాక్యంలో చెప్తా ఉంటాడు, వ్యర్థమైంది ఏదంటే లోకము దాని సమస్తము కూడా వ్యర్థమైపోయాయి. లోకము దానిలో ఉన్నటువంటి సమస్తం కూడా వ్యర్థమైపోద్దని చెప్తా వచ్చాడు. మరి వ్యర్థం కాంది ఏదయ్యా అంటే దేవునితో ఉన్నటువంటిది మనకి ఎప్పటికి కూడా అది వ్యర్థం కాదు. అది ఎప్పటికీ మనకి వ్యర్థం కాదనమాట. అందువల్లనే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆయనని మొట్టమొదటి సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు మనకిచ్చేది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోభము తట్టు చూడకుండా నీ శాసనముల తట్టు చూసేట్టుగా నా హృదయాన్ని తిప్పు అని చెప్తా వచ్చాను. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవేవి కూడా తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్పాడు యోహాను భక్తుడు. కనుక దేవుడు లేకుండా ఎంత ఉన్నా కానీ అది వ్యర్థమైంది, అది ప్రయోజనంగా ఉపయోగపడేది కాదు. దేవుని కలిగి కొంచెం ఉంటే అది మనకెంతో ఉపయోగము. సామెతల్లో కూడా మాట్లాడుతున్నాడు. 23వ అధ్యాయము సామెతల గ్రంథంలో 5వ వచనంలో, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును అని చెప్తాను. ఏమన్నాడు? ఆస్తి కొరకు మనం పరిగెడితే అట, ఎప్పుడైతే దాని మీద మనం దృష్టి పెడతామో అది అప్పుడు మనకి లేకుండా వెళ్ళిపోద్దట. అందుకని యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం అని చెప్పాడు, మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తము కూడా మీకు అనుగ్రహించబడును అని చెప్పాం. మొట్టమొదట దేవుణ్ణి వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, అప్పుడు అన్నీ మనకు ఇవ్వబడతా ఉంటాయి. సొలొమోను దగ్గరికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం చెప్పాడు? నీకేం కావాలో కోరుకోయా, నీ యందు నేను ఇష్టపడ్డానని చెప్పాడు. అందుకు సొలొమోను ఏమని కోరుకున్నాడు? నీ ప్రజల్ని ఏలుబడి చేయటానికి కావలసిన జ్ఞానము, బుద్ధిని నాకు దయచేయి ప్రభు అని అడిగాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే
ఈ లోక సంబంధమైన ఆస్తిని కానీ, ఈ లోక సంబంధమైన రాజ్యాలను కానీ, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలను కానీ నువ్వు అడగకుండా నా ప్రజలను ఏలుబడి చేయటానికి కావలసిన జ్ఞానము బుద్ధిని అడిగావు కనుక వాటిని ఇస్తున్నాను, వాటితో పాటు సమస్తమైన వారిని ఇచ్చానని చెప్పాడు. అందుకొరకే బైబిల్లో సొలొమోను అంత జ్ఞాని మరొకడు ప్రపంచంలో లేడు అని చెప్పబడతావు. భూమి మీద సొలొమోను అంత గొప్ప ఆస్తిపరుడు మరొకడు లేడు. ఎందుకంటే సొలొమోను కాలములో వెండి ఎంచబడలేదు, అది ఎన్నిక చేయబడలేదట. అంటే అది లెక్కలో లేకుండా పోయింది. అంత ఆస్తినిచ్చాడు, అంత గొప్పదిచ్చాడు దేవుడు ఆయనకి. అయితే చివరికి ఏమైంది? దేవుడు లేకుండా పోవటం ద్వారా తన జీవితంలో నష్టపోయాడు. చివరికి అతను ఏమయ్యాడు? పనికిమాలిన వాడైపోయాడు, వ్యర్థుడైపోయాడు. అందుకనే ప్రసంగం చెప్తా ఉంటాడు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం కూడా వ్యర్థమే. కనుక దేవుడు లేకపోతే మన జీవితాల్లో వ్యర్థమవుద్ది. అందుకని యేసుప్రభువు మరొక మాట చెప్తా వచ్చాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకోవచ్చు, ప్రాణం అనేది పోతే ఏం ఉపయోగం? ఆ ప్రాణం ఏంటి? దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆయుష్. కాబట్టి దేవుడు లేని ఆస్తి అది నిష్ప్రయోజనమైంది, అది ప్రయోజనకరంగా కాదని చెప్తున్నాడు. మరొకటి మనం గమనిస్తూ ఉంటే శరీరం అనేది నిష్ప్రయోజనం అన్నాడు. శరీరం అనేది నిష్ప్రయోజనం అంటే శరీరం లేకుండా మనం బ్రతుకుతామా అని మనకు ఒక అనుమానం వస్తుంది కదా. శరీరం లేకుండా వాడు ఉంటాడా? శరీరం లేకపోతే ఆత్మ ఉండలేదు, ప్రాణం ఉండలేదు. ప్రాణం లేకపోతే శరీరం ఉండలేదు. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణం, ఆత్మ మూడు మనుషుడికి ఇచ్చాడు దేవుడు. మట్టితో చేసి శరీరాన్ని దాంట్లో దేవుని యొక్క జీవ ఆత్మను ఊదాడు. అప్పుడేమైంది? జీవించే మనిషి అయ్యాడు కదా, జీవించే మనిషి అయ్యాడు. అయితే ఇప్పుడు ఏమైందా అంటే శరీరం వచ్చింది, ఆయన ప్రాణం ఇచ్చాడు, ప్రాణం వచ్చింది. ఆత్మ, తన ఆత్మనిచ్చాడు, ఆత్మ వచ్చింది. కాబట్టి మానవుడు ఎవరయ్యా అంటే శరీర ప్రాణ ఆత్మను కలిగినటువంటి వాడు. అదే సృష్టిలో మానవుడు కాకుండా మిగిలినవన్నీ కూడా జంతువులు కానీ, పక్షులు కానీ, లేకపోతే చెట్లు కానీ, ఇవన్నీ రెండే ఉంటాయి. ఏంటది? శరీరం ఉంది, ప్రాణం ఉంది, వాటికి ఆత్మ లేదు. దేవుడు మానవుడికి మాత్రమే ఆత్మ ఇచ్చాడు. అయితే శరీరం నిష్ప్రయోజనం ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ యోహాను సువార్తలో 6వ అధ్యాయం 63వ వచనం చదవండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పాం. ఏమన్నాడు? ఆత్మ మనల్ని జీవింప చేసేది, శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనమైంది. మనం బ్రతకాలి అంటే ఆత్మ కలిగిన వారంగా మనం ఉండాలి. ఆత్మ లేకపోతే మనం ఎలాంటి వారమాట? ఆత్మ లేకపోతే మనము దేవుని వారం కాదని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? మీరు బ్రతికున్నా కానీ చచ్చిన వారితో సమానమైన ప్రేరణగంధంలో చెప్తున్నాడు. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే, నీవు మృతుడివే అంటున్నాడు. ఎందుకనయ్యా అంటే దేవుని ఆత్మ లేకపోతే మన జీవితాల్లో మనం చనిపోయిన వారితో సమానం, చనిపోయిన వారితో సమానం. కోమాలకు వెళ్ళిపోయారనుకో, వాళ్ళలో ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం ఉంది, శరీరం ఉంది. కానీ ప్రాణము అలాగే ఉంటుంది, శరీరం అట్లాగే ఉంటుంది. ప్రాణానికి శరీరానికి సంబంధం ఉండదు. వాళ్ళు బ్రతుకున్నా కానీ చచ్చినట్టే లెక్క. ఎంతసేపు, ఎంతకాలము ఆ కోమాలో ఉన్నప్పటికి కూడా ఏమి చేయలేరు. శరీరం అనేది నిష్ప్రయోజనము. అయితే ఆత్మ మనల్ని జీవింప చేసేది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ జీవింప చేస్తుంది కనుక ఆత్మను కలిగి ఉండాలి, శరీరం కూడా కలిగి ఉండాలి. ఆత్మ లేని శరీరం నిష్ప్రయోజనమైంది, ఆత్మ లేని శరీరం నిష్ప్రయోజనం. కనుకనే పౌలు గారు అనేక పర్యాయాలు రోమపత్రికలో ఆయన జ్ఞాపకం చేశాడు, మనము బ్రతికున్నా కానీ దానివల్ల ఉపయోగం లేదని చెప్తా ఉంటాడు. అందుకని ఏం చెప్తున్నాడు? నేను జీవించుట క్రీస్తే, కానీ మరణం అనేది నాకెంతో మేలని చెప్తున్నాడు.
మరణం అనేది నాకు మేలు. కారణం ఏంటంటే ఈ శరీరం విడిచిపెట్టబడుతుంది. ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టేసి నేను దేవుని దగ్గర ఉంటానికి వెళ్తానని చెప్తా ఉంటాడు. ఈ శరీరంలో ఉన్నంతసేపు మనం మూలుగుతా ఉన్నాం. ఎందుకు? ఎప్పుడు ఈ యొక్క గుడారాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తామని. ఎందుకట? దేవుడు జీవించేవాడు, ఆయన నిత్య జీవం కలిగిన వాడు. కనుక ఈ శరీరం అనేది మనకి కొద్ది కాలము మజిలీగా ఈ లోకంలోకి రావటానికి దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో మనం జీవించడానికి కొంచెం కాలము దేవుడు శరీరాన్ని ఇచ్చాడు మనకు. ఆ శరీరములో ఏం కలిగి ఉండాలన్నాడు? ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ లేకపోతే శరీరం అనేది పనికి రాకుండా పోతుంది. ఆత్మ లేకపోతే శరీరం అనేది పనికి రాకుండా పోతుంది. ప్రాణం పోతా ఉండగానే ఏం చేస్తారు? తీసుకెళ్ళి బయట పెడతారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, శరీరములో ప్రాణం ఉన్నంతసేపు శరీరానికి విలువ ఉంటుంది. శరీరంలో ఆత్మ ఉన్నంతసేపే ఆ దేహానికి కూడా విలువ ఉంటుంది. శరీరంలో ప్రాణం కానీ ఆత్మ కానీ లేకపోతే శరీరం అనేది నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక ఇప్పుడు దేవుడు మనకి ఆత్మనిచ్చాడు. అందుకే పౌలే చెప్పిన మాట ఏంటి? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మరి 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా అని చెప్తా వచ్చాడు. మీరు ఎరగరా అని చెప్తున్నాడు. కానీ దేవుని ఆత్మ మనలో ఉంది కనుక ఆ ఆత్మ ఉన్నంతసేపు మన శరీరము పనికొచ్చేది. అయితే ఆత్మ లేకపోతే ఆ శరీరము నిష్ప్రయోజనం అయిపోద్ది. ఆ శరీరం ద్వారా మనకు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి శరీరాన్ని చంపేవారికి కాదు, కానీ శరీరమును ఆత్మను చంపువారికి మీరు భయపడండి అని యేసుప్రభు వారు చెప్పారు. శరీరాన్ని చంపడానికి అనేక మంది చూస్తూ ఉండొచ్చు. అయితే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, శరీరాన్ని చంపేవారికి కాదు. శరీరము చంపితే చచ్చిపోద్ది, కానీ ఆత్మ చచ్చిపోదు. కానీ చచ్చిపోయేది ప్రయోజనకరమైందా? చచ్చిపోయింది ప్రయోజనకరమైందా? కదా. నాశనం అయ్యేది ప్రయోజనకరమైందా? నాశనం కాంది ప్రయోజనకరమైందా? నాశనం కాంది. చంపినా కానీ చావుంది ప్రయోజనకరమైంది. అందుకనే చనిపోగానే ఏం చేస్తారు? దేహాన్ని తీసుకెళ్లి మట్టిలో పెట్టేస్తారు మనకి. ఆ తర్వాత ఆత్మ అనేది పైకి వెళ్తే దేవుని దగ్గరికి. అక్కడ మనం గమనిస్తూ ఉంటే యేసుప్రభువు వారు చెప్పినట్టుగా ఆ ధనవంతుడు లాజరు యొక్క ఉపమానంలో లాజరు దేవుని యొక్క రొమ్ము అంటే అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో యాతన పడతా ఉన్నాడు. యాతన పడతా ఉన్నాడు. అయ్యో తట్టుకోలేకపోతున్నాడు అని చెప్తున్నాడు. అక్కడేమని రాయబడతా ఉంది? అక్కడ అగ్ని ఆనదు, పురుగు చావదు. అందులో పడేయబడ్డటువంటి ఆత్మ మరణం కాదు. అదే శరీరం తెస్తే ఏమవుద్ది? కాలిపోతాం. అవునా? మంటలు తగిలితే అగ్నిలో పడితే ఏమవుతాం? కాలిపోతాం. కానీ ఆత్మ మరణించదు. అందుకొరకడు ప్రభు చెప్తున్నాడు కదా, శరీరం అనేది ప్రయోజనకరమైనది కాదు. ఎప్పుడు ప్రయోజనకరమైందయ్యా అంటే దేవుడు అందులో నివసిస్తే, దేవుని ఆత్మ అందులో ఉంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే ఏమవుద్ది? లేకపోతే అది నిష్ప్రయోజనం. అందువలన ప్రయోజనకరము కానిది ఏదయ్యా అంటే శరీరం. ఆ శరీరం ఎప్పుడు ప్రయోజనకరంగా ఉండకుండా పోతాయా అంటే దేవుని ఆత్మ లేకపోతే అది నిష్ప్రయోజనం అయిపోద్ది. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపచేసేది. కనుక దేవుని ఆత్మను కలిగి ఎప్పుడు కూడా మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో అది ప్రయోజనకరం అవుద్ది, లేకపోతే నిష్ప్రయోజనం అవుద్ది. అందుకొరకే దేవుడు ఇక్కడ మనం చెప్తున్నాడు, ప్రయోజనకరమైన వాటిని చూసాము. అయితే ఇక్కడ ప్రయోజనకరము కాని ఏదయ్యా అంటే అధికమైన మాటలు అవి ప్రయోజనకరమైనవి కాదు అని చెప్పారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు. కనుక మనం విస్తారమైన మాటలు మాట్లాడకుండా ఉప్పు వేసినట్టుగా రుచికరమైన మాటలు మనం మాట్లాడే వారంగా ఉండాలి. ఆ తర్వాత అబద్ధపు మాటలు అవి ప్రయోజనకరమైనవి కాదు. అందుకనే అబద్ధములు ఆడే వారి పెదవులను, నాలుకను దేవుడు ఏం చేస్తాడంట? కోసివేస్తానని చెప్పి. అయితే అబద్ధములాడు వారు, బింకములాడు వారిని అగ్నిగుండంలో పడేస్తా అన్నాడు దేవుడు. కనుక అబద్ధపు మాటలు ప్రయోజనకరమైనవి కాదు. అలాంటి మాటలు కాకుండా ఉండాలి అని చెప్తున్నాం.
దేవుడు లేకుండా మనకి ఆస్తిని సంపాదించుకుంటే ఆ ఆస్తి ప్రయోజనకరంగా విస్తారమైన ధనము కలిగి ఉండటం కంటే కూడా కొంచెము కలిగి దేవుని కలిగి ఉండటం అనేది అది ప్రయోజనకరము. అది ప్రయోజనకరం. చివరగా ఆత్మ లేని శరీరము నిష్ప్రయోజనము. కనుక దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో మన శరీరము ప్రయోజనకరంగా ఉంటుంది. అది దేవునికి మహిమనిచ్చేదిగా ఉంటుంది. మన జీవితాల్లో మనం దేవుని మహింపరుస్తూ ఆయన ఇచ్చిన శరీరంతో మనం ఏం చేయాలంట? ఆయనకి సాధనాలుగా ఉపయోగపడాలి. మన శరీర సంబంధమైన అవయవములు ఆయనకి సాధనాలుగా ఉపయోగపడాలి. కాబట్టి ఆ శరీరము దేవుడు లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకే దేవుని ఆత్మను కలిగి మన శరీరాల్లో మనం దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలి. మరి ఇలాంటి నిష్ప్రయోజనమైన వాటిని విడిచిపెట్టి ప్రయోజనకరమైన వాటి కొరకు మనము ప్రయాసపడాలి అని చెప్పి, అలాగ ప్రయాసపడటానికి దేవుడు మనకి కృపను గురించి ప్రయోజనకరము కానటువంటి వాటిని మన దగ్గర నుంచి దేవుడు తీసివేసి మన జీవితానికి గొప్ప మేలు అనుగ్రహించేట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.